అండ్ సార్ మీకు ఎక్కువగా అంటే ఏ హీరోతో ఆర్ ఏ డైరెక్టర్ తోటి మీరు వర్క్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ కంఫర్ట్ గా అలా ఫీల్ అవుతారు, అలా ఏమైనా ఉందా? ఉంటుందండి. నాకు ఇప్పుడు విఏ ఆనంద్ గారు ఉన్నారు. ఆయనతో చాలా 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 ఫ్లెక్సిబుల్ వర్క్ అండి. ఆయనతో మా విజయ్ కనకమేడలో ఉన్నాడు, నాంది ఉగ్రం భైరవం చేశాడు. ఆయన నాకు ఫ్రెండ్ అండి. మా ఇద్దరి జర్నీ కూడా అసోసియేట్స్ గానే స్టార్ట్ చేసాం. ఆయన తన వర్క్ తను ఇప్పుడు అంటుంటాడు, అబ్బాయి నువ్వు ఎడిట్ చేసావంటే నేను ఎడిట్ కూడా రాలేదు, డైరెక్ట్ గా థియేటర్ లో కూడా చూసుకోవచ్చు అంటుంటాడు. అలా మా ఇద్దరికి వేవ్ లెంగ్త్ అంత బాగుంటదండి. అలాగే హరిశంకర్ గారితో జర్నీ కూడా ఒరే నువ్వు చేసావంటే కనుక నాకు ఒక 2 minutes కూర్చుంటే సీన్ ఫైనల్ అయిపోతుంది, మిగతా వాళ్ళని కూర్చున్న వాళ్ళు కదరా బాబు అంటుంటాడు. అలాగే నాకు అంటే వీళ్ళందరూ నాతో ఫ్లెక్సిబుల్ గా ఫీల్ అయ్యే డైరెక్టర్స్ అనమాట. వాళ్ళతో నాకు కూడా ఆబ్వియస్లీ మరి ఫ్లెక్సిబిలిటీ ఉంటది కదా. అలా అలా అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువగా అంటే ఎడిటర్ అని అంటే ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటూ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అలా ఉండకుండా, అండ్ మీరు కూడా చాలా పాజిటివ్ గా చాలా ఫ్రీగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు కాబట్టి మేబీ అవతల వాళ్ళు కూడా అంతే ఇదిగా ర్యాప్ అని. అవునండి అవునండి. అప్పుడు వాళ్ళ ఒక షూట్ నుంచి వచ్చిన ఫుటేజ్ ని మనం చూసుకుంటూ ఫస్ట్ టైం చూసేది మేమండి, మా డిపార్ట్మెంట్ లో. చూసిన తర్వాత దాంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు అనుకున్నది తీసేసారో లేదో ముందు మాకు తెలుస్తుంది అండి. ఇన్ కేసు ఏమైనా మిస్ అయిందంటే ఫస్ట్ కాల్ వాళ్ళకే వెళ్తుంది. మా విజయ్ కానీ ఆనంద్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ హూ ఎవర్ వాళ్ళకి ముందు ఫోన్ చేసి అది సీన్ ఇందా చూసాను, నాకు ఇలా ఇది అనిపించింది, అది ఏమన్నా మీరేమన్నా అనుకున్నది ఇక్కడికి మిస్ అయ్యామా లేదంటే కనుక మీరు మార్చుకున్నారా, ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. లేదు అనుకున్నాం కానీ దాని లొకేషన్ ఈ పర్పసెస్ వల్ల ఇలా మార్చామని చెప్తారు. అవునా ఓకే డన్ అనుకుంటా. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం మిస్ అవ్వకుండా మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్ గా మన డైరెక్టర్స్ విజన్ మనం ఫాలో అయిపోతా ఉంటాం. అంటే సార్ మీరు ఆన్ షూట్ కి ఎప్పుడైనా వెళ్ళారా అంటే లొకేషన్? నేను నా ప్రతి మూవీకి లొకేషన్ కి వెళ్తానండి, కానీ ప్రతిరోజు వెళ్ళను. ఎప్పుడైనా సరదాగా విజిట్ కి వెళ్తా ఉంటాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడైనా మా డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి ఇట్రా, ఒకసారి వచ్చి ఆన్లైన్ ఒకసారి చూడు, దీంట్లో ఏదన్నా మిస్ అవుతుందేమో ఒకసారి చూసేసుకుందాం ఇప్పుడే, అలాంటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా వెళ్తానండి. కాబట్టి 2-3 days కంటిన్యూగా లొకేషన్ లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ మీకు స్టోరీ కూడా ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారంటే ఆ స్టోరీ మీకు ముందే చెప్తారా? ఆబ్వియస్ చెప్తారండి, నేను వింటాను, నాకు ఇష్టం కూడా. నాకు ఇష్టం అండి ఎక్కువ. అంటే ఏదో అయిపోయిన తర్వాత వచ్చిందని ఇదే చేయగలమని చెప్పడం కన్నా వాళ్ళు చెప్పే ప్రాసెస్ లో నాకు ఏదైనా కొన్ని ఐడియాస్ వచ్చినాయి అనుకోండి, అంటే ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈ కట్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని అనిపిస్తుంది. ఇది మనం చెప్పలేదు అనుకోండి, వాళ్ళ విజన్ తో వాళ్ళు కొన్ని షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత నాకు ఎడిటింగ్ లో కటింగ్ కి నాకు ఫ్లెక్సిబిలిటీ రాదు, అది అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అదే ముందుగానే వాళ్ళకి నా ఫీడ్బ్యాక్ ఇచ్చాను అనుకోండి, దీన్ని మైండ్ లో పెట్టుకుని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ డిస్కషన్ అనేది మాత్రం చాలా హెల్తీ అండి, సినిమాకి చాలా బాగుంటది, చాలా హెల్ప్ అవుతుంది.